చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రారంభించి ఇంచుమించు 119 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. ఖచ్చితంగా ఒక విషయం అయితే చిత్తూరు ప్రజలకు చెప్పాలి. కండ్ర రమేష్ని నాకు మా చంద్రప్రకాష్ అన్నే చెప్పాడు, అతన్ని పెడితే బాగుంటుంది, ఇది దివాలా తీసింది ఆల్రెడీ, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా దివాలాలోకి వెళ్ళిపోయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, దీన్ని మనం ఏదైనా చేసి పైకి తేవాలి అని చెప్పినప్పుడు నేను కండ్ర రమేష్ గారిని చైర్మన్గా, అలాగే సురేష్ బాబుని డైరెక్టర్గా, అన్సరీని డైరెక్టర్ ఫ్రమ్ టీడీపీ, వీళ్ళు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుండి, అలాగే నరసింహులు డైరెక్టర్ ఫ్రమ్ జనసేన, అలాగే దుర్గా ఫ్రమ్ బీజేపీ, ఈ 5గురితో ఒక బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా కండ్ర రమేష్ గారిని నియమించిన తర్వాత నేను అడిగా బ్యాంకులో ఏం ప్రాబ్లమ్స్ ఏమి అని. అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సెక్టార్ని రీబిల్డ్ చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చనిపోయిన వాటికి ప్రాణం పోసే ఒక మనిషి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి బడ్జెట్ లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఉండింది, ఇప్పుడు ఉన్నాము. మీరు గమనిస్తే విడిపోయి 12 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ. దీంట్లో మీరు ఎక్కడైనా చూస్తే 7 ఏళ్ళు మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. 2014 నుండి 19, తర్వాత 24 నుండి ఇప్పుడు 26. సో కండ్ర రమేష్ పొద్దునే ఇంటికి వచ్చి మనం జీతాలు పెంచాలి, 22 సంవత్సరాల నుండి జీతాలు లేదు, మనం జీతాలు పెంచి బ్యాంకుని అభివృద్ధి చేస్తే బ్యాంక్ బాగుపడుతుంది అని చెప్పినాడు. నాకేదో చిన్న సాన్నిహిత్యం ఉంది ఎవరితో, మన కోఆపరేటివ్ సెక్టర్ చూసే మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారితో. రమేష్ అన్న, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు వచ్చేయండి, మీకేం కావాలో మాట్లాడి చేస్తాను అని చెప్పాను. అదే పరంగా వచ్చి పొద్దున 7 గంటలకి నా దగ్గర లెటర్, ఫోన్ చేయించుకొని పోయి 1కి 10 సార్లు తిరిగి ఈరోజు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఈరోజు ఈ జీతం, ఇంత జీతం రావడానికి నాకు ఆశున్నా కూడా కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్నీ చేసింది మన కండ్ర రమేష్ గారే. కాబట్టి గట్టిగా మీ అందరూ ఒకసారి వారికి ఎంకరేజ్మెంట్గా, ఇంకా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కాదు చిత్తూరు జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నా, ఈ కోఆపరేటివ్ బ్యాంకుకి డిపాజిట్లు ఇవ్వండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుంది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలే. బ్యాంకుని ఉన్నత స్థానం తీసుకోపోవడానికి ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి మళ్ళీ ఇలాగే మీటింగ్ పెడదాం. అందరూ ఇప్పుడు మా చంద్రప్రకాష్ అన్న చెప్పినట్టు ఆయన డిపాజిట్ బ్యాంక్లోనే ఉంది. ఆయనకి తెలుసో లేదో కానీ బ్యాంక్ ఎంత డిసిప్లైన్డ్గా వారికి పోయి చెప్పి ఈరోజు 5,50,000 వాళ్ళ అకౌంట్లో ఉంది మీ డబ్బులు అని చెప్పి తెచ్చిచ్చారు. సో మీ అందరి తరపున వారికి దీన్ని ఇస్తున్నా. అన్నా ఇది కాదు, నీ శక్తి నాకు తెలుసు, వీళ్ళందరికీ తెలుసో లేదో, వీరందరికీ చంద్రప్రకాష్ అన్న జడ్పీ చైర్పర్సన్ గానో, లేదా ఏఎంసీ చైర్మన్ గానో, లేదా ఇంకొక రకంగా పరిచయమేమో. ఆర్థికంగా బలమైన వ్యక్తి, మంచి మనసున్న మనిషి కూడా. అప్పుడే నేను అడగకపోయినా చెప్పినాడు, ఖచ్చితంగా బ్యాంకుకు కావాల్సిన సహకారాలు ఎప్పుడైనా ఏమన్నా ఉంటే మనం చేద్దామని. నీ బోటోడు, నా బోటోడు, ఇంకా చాలామంది ముందడిగేసి ఇది మన ఊరు, మనం పుట్టిన నేల, ఎక్కడికో పోయి గొప్ప పేరు తెచ్చుకున్నాం. కానీ మన ఊరికి వచ్చి మన ఊర్లో కూడా ఇంకా మన బ్యాంక్ పేరులోనే ఉంది, ది చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్. మనందరి కోఆపరేషన్తో ఈ బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి పోవాలి. ఆ స్థానం తీసుకుపోయే బాధ్యత కండ్ర రమేష్ అండ్ మెంబర్స్ అందరిపైన ఉంది. ఖచ్చితంగా నేను కూడా బెంగళూరులో చిత్తూరు వాళ్ళందరితో డిపాజిట్ ఇప్పిస్తా. బ్యాంకుని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మున్సిపాలిటీలో కూడా ఏమన్నా ఉంటే అకౌంట్స్ని ఇడికి షిఫ్ట్ చేయమని మున్సిపల్ శాఖలోని కమిషనర్ని, మన కలెక్టర్ని కూడా నేను అడుగుతాను. మున్సిపల్ బాండ్స్ని పెట్టుకొని కూడా ఇంకా మనం ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చో చూసి ఖచ్చితంగా చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, చిత్తూరు ప్రజలందరికీ ఏమీ కాదు, 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం చిత్తూరులో అధికారంలో నేనే ఉంటా. మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలే. మీ డిపాజిట్లు ధైర్యంగా కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టండి. బ్యాంకుని మన చిత్తూరు వాళ్ళకి లోన్స్ కూడా ఉన్నవారి దగ్గర నుండి లేని వారికి ఇప్పించి అనేక మందిని అభివృద్ధి చేసే కార్యక్రమం నేను చేస్తానని చెప్తూ ఇంత సమయాన్ని కేటాయించిన మీ అందరికీ
మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ టీం మెంబర్స్కి థ్యాంక్ యూ.